అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఇస్సాకు వలన సంతానమే నీ సంతానం అని చెప్పాడు. మరి ఆ విషయంలో మాత్రము దేవుని మాట జ్ఞాపకం చేసుకుంటుంది, కానీ మరి మిగిలిన విషయం దేవుడు నీకు సంతానం ఇస్తానన్నటువంటి ఆ విషయానికి మాత్రము ఆమె మర్చిపోయినట్లు. ఈనాడు కూడా చాలామంది వారికి ఇష్టమైనవి వారు చేసుకుంటూ ఉంటారు. కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి దేవుని చిత్తమండి, ఒకవైపు ఏమో దేవుని చిత్తం అంటూ ఉంటారు. వారికి అనుకూలమైతే, వారికి ఇష్టమైతే అవి దేవుని చిత్తం కాకపోయినా కానీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి, ఇక్కడ శారాలో కూడా అలాంటి విషయమే కనబడుతూ ఉన్నది. కాబట్టి మరి లోకంలో మరి ఎందుకన్నారు ఆ మాట, ఆడవారి మాటలకి అర్థాలే వేరండి. మరి ఎవరన్నారు ఆ మాట? చూడండి, మనము ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని ఎరిగిన వారు దాదాపుగా దేవుని భయమును కలిగి మరి నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం, మరి దేవుడు మగవాళ్ళనే జ్ఞానులు అంటే సొలొమోను విషయంలో అన్నాడు, నీ అంత జ్ఞానవంతుడు మరి భూమి మీద ఉండడని సొలొమోను అన్నాడు. మరి స్త్రీల విషయంలో ఏమన్నా, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అని. మరి ఆ ఘనత మాత్రం ఎవరికి ఇచ్చినాడంటే స్త్రీలకే ఇచ్చాడు. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. కాబట్టి మరి మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మన యొక్క కుటుంబాన్ని, మన జీవితాన్ని మనము కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఇక్కడ శారా జ్ఞానము లేని వ్యక్తిగా ప్రవర్తించింది. మరి దానిని బట్టి అయినప్పటికీ దేవుడు ఎందుకు శారాకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే, అక్కడ ఏంటంటే ఆమె ద్వారా పుట్టినటువంటి సంతానమే మరి దేవుని సంతానమని, ఆత్మీయమైన సంతానమని దేవుడు ముందుగా చెప్పాడు కనుక, ఆ మాట నిలబెట్టాలి కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే శారాని సపోర్ట్ చేస్తున్నాడు. అలాగని హాగరణమైన నిర్లక్ష్యం చేస్తున్నాడంటే ఆ విషయంలో కూడా దేవుడు ఆమెను కూడా నిర్లక్ష్యం చేయడంలా ఏమంటున్నాడంటే, అబ్రహాము బాధపడుతున్నప్పుడు కొన్నిసార్లు చూడండి, దేవుని చిత్తము చేయడం అనేది మనకి చాలా కష్టముగా ఉంటుందన్నమాట. కానీ అబ్రహాము ఈ విషయంలో మరి ఇక్కడ కొంచెం బాధపడ్డాడు, కానీ మరి తన సొంత కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించే విషయంలో కూడా అతడు బాధపడాలి. అతడు ఏడ్చినట్లుగా కానీ, దుఃఖపడినట్లుగా కానీ, సంతాపపడినట్లుగా కానీ ఎక్కడ కూడా అక్కడ రాయబడలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని విషయంలో, దేవుడు చెప్పినటువంటి పని విషయంలో మరి తను 100% కూడా మరి 100% అతడు దేవునికి విధేయుడిగా ఉండడానికే ఇష్టపడ్డాడు. ప్రతి విషయంలో నీ చిత్తమే ప్రభువా అన్నట్లుగా ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రము ఏం చేస్తున్నాడంటే తన కుమారుడి విషయంలో, ఇష్మాయేలు విషయంలో, అంటే మరి మొదట పుట్టాడు, కొంతకాలం పెంచాడు, కలుస్తున్నారు కాబట్టి ఆ యొక్క రక్త సంబంధం అనేటువంటిది, అతడు ఆ ప్రేమ అనేటువంటిది, అతడు ఆ రుచి చూశాడు గనుక, ఆ శరీర సంబంధమైనటువంటి ఆ కుమారుడు ద్వారా తను ఆ ప్రేమ అనేటువంటిది అనుభవించినాడు గనుక తను దాని విషయంలో బాధపడుతున్నాడు. చూడండి, నిజంగా మనము మరి ఇలాంటి ప్రేమ కలిగిన మన కుటుంబాలలో కూడా ఇలాంటి ప్రేమను మనము కలిగిన వారిగా ఉండాలి. మరి ఆ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఆ ప్రేమ అనేటువంటిది ఉండాలి, అలాగే ఆత్మ సంబంధమైన ప్రేమ ఉండాలి. అయితే ఆత్మ సంబంధమైన ప్రేమ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా అది అధికముగా మనము కలిగి ఉండాలి. యేసుప్రభు ఏమన్నాడంటే, నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమిస్తారో అది మీ వద్ద నుండి నేను దూరం చేస్తాను అంటున్నాడు. కాబట్టి మరి ఈ శరీర భౌతికమైన ప్రేమ ఉండాలి. అయితే అది దేనిని డామినేట్ చేయకూడదంటే ఆత్మ సంబంధమైన ఆ స్పిరిచువాలిటీ అనేటువంటి దానిని అది ఎప్పుడూ కూడా డామినేట్ చేయకూడదు. ఏమండి? కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ యొక్క స్టాండర్డ్ అనేటువంటిది, ఆ విలువ అనేటువంటిది, ఆత్మీయమైనటువంటి ఆ విషయాలలో ఆ విలువలను మనము కాపాడుకుంటూ ముందుకి కొనసాగేవారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క ఫిజికల్గా ఆమె ఆలోచించి శారా, రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏమని, శరీరానుసారమని. అంటే కొన్ని సందర్భాలలో మనము ప్రభువుని, దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా శరీరానుసారమైనటువంటి మనస్సు ఏలుబడి చేసేటువంటి అవకాశము మరి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము అనేక సందర్భాల్లో ప్రభువు చెప్పినటువంటి మాటలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి.
ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మీరు మెళకువ కలిగి ఉండండి. మెళకువ కలిగి ప్రార్థన చేయండి, జ్ఞానముగా ఉండండి, వివేకముగా ఉండండి, వివేచన కలిగి ఉండండి, స్వస్థ బుద్ధిని కలిగి ఉండండి అని ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ప్రభువు, అవి మనం కలిగి ఉన్నప్పుడే ఎలాంటి విషయాలలో మరి మనము జాగ్రత్త కలిగి ఉండడానికి, మరి ఎటువంటి సమస్యలు అనేటువంటి మన జీవితంలోనికి రాకుండా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఎందుకు ఈ శారా ఈ విషయంలో ఎలా అక్కడ శరీరానుసారమైనటువంటి ఆ స్వభావం అనేటువంటిది ఆమె మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయంలో మనం ఎలా ఉండాలి? మెళకువ కలిగిన వారిగా ఉండాలి. గలతీ పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో ఎప్పుడూనంట ఏంటి, శరీరము ఆత్మ రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉన్నాయంట? వ్యతిరేకముగా ఉన్నాయంట, విరోధముగా ఉంటాయని రాయబడి ఉంటుందన్నమాట. 20వ వచనం అనుకుంటాను, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీర క్రియలు వాటికంటే దానికి పైన ఉంటుంది. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. చూసారా? అంటే విరోధముగా అపేక్షించడం అంటే ఏంటంటే ఈ శరీరం అనేటువంటిది ఆత్మ 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 మరి పవిత్రతను కాపాడుకోవడం, ఆత్మ పరిశుద్ధంగా ఉండడం, ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడము ఈ శరీరానుసారమైన మనసు కంట అది ఇష్టం లేదనమాట. ఇష్టం లేదు కనుక ఎలాగైనా దానిని పాడు చేయాలి అనేటువంటి ఆ యొక్క విధానంలో ఉంటుంది. అంటే శరీరానుసారమైన మనసు అంటే ఎవరో కాదు, అపవాది మనసు అనమాట. శరీరము అనేటువంటిది అపవాది సంబంధమైనటువంటిది. కాబట్టి ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుచున్నవి. అంటే విరోధమైన ఆలోచన. ఈ శరీరమేమో ఆత్మానుసారంగా ఉండాలని అనుకోదు, ఈ యొక్క ఆత్మేమో శరీరానుసారముగా ఉండాలని అనుకోదు. కానీ ఈ శరీరము ఏం చేస్తుందంట? ఆత్మను ప్రేరేపిస్తుందంట. ఆత్మను ప్రేరేపించి అది గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత కాదు. చూడండి, అవి ఒకదానికొకటి విరోధముగా. రోమిలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చూద్దాం. ఎనిమిదవ అధ్యాయము 12వ వచనమమ్మా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడల క్రీస్తుతోడి వారసులు. ఇక్కడ చూడండి, వారసులు అంటే రెండు రకాల శరీర సంబంధమైన వారసులు ఉన్నారు. ఇప్పుడు దాసి విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, వారికి నేనేమి తక్కువ చేయను, అతనికి ఒక రాజ్యాన్ని ఇస్తాను, అతనికి 12 రాజులు మరి ఉంటారు అని చెప్పి అతనిని కూడా దేవుడు దీవించినాడు. అయితే తన సంతానాన్ని దేవుని సంతానముగా ఆయన అంగీకరించలేదు. కానీ ఎవరైతే
మరి ఇప్పుడైతే ఎందరూ దేవుని ఆత్మచేత ఇప్పుడు ఇష్మాయేలు సంతానమైనప్పటికీ కూడా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకుని మారు మనసు పొంది దేవుని ఆత్మచేత మరి దర్శించబడినప్పుడు వారు కూడా ఇప్పుడు ఏమి పిలువబడుతున్నారు? ఎలా పిలువబడుతున్నారంటే వారు కూడా దేవుని పిల్లలు. వారు కూడా దేవుని పిల్లలు. ఎవరైనా కానీ, ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, మరి ఎవరైనా కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు తమ పాపములను ఒప్పుకొని మారు మనస్సు పొందినట్లయితే, పరిశుద్ధమైన జీవితాన్ని వారు సంపాదించుకున్నట్లయితే వారందరూ కూడా దేవుని పిల్లలు. ఇప్పుడు శారా యొక్క చివరిగా మాట్లాడినటువంటి మాట దేనికి వర్తిస్తుందంటే అది ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలకు అది ఆపాదించబడుతుంది. మొదటేమో శరీరానుసారముగా ఆమె ప్రవర్తించింది, కానీ తరువాత ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సంబంధాన్ని, ఆ బంధాన్ని, ఆ నియమాన్ని, ఆ రూల్ అనేటువంటిది ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. ఏంటంటే ఇస్సాకు వలనైన సంతానమే వారు వాగ్దాన సంతానం. కాబట్టి ఇదే రోమా పత్రికలో 4వ అధ్యాయంలో కూడా ఒకసారి మనము గమనించినట్లయితే కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగురు అబ్రహాముకేమి దొరికెను అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఇక్కడ మనము కూడా ఏంటంటే విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు మనము పొందుకునేటువంటి ప్రతిఫలం అనేటువంటిది అది ఏంటి? మనము పొందుకునే జీతం అది దానము కాదు. కాబట్టి మనం విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటామంటే జీతము. అర్థమైందండి? మనం ఒకరి చేతి కింద పని చేసినప్పుడు మరి మనం పొందుకునేటువంటిది ఏంటంటే అది జీతం. అలా కాకుండా మనం ఏం పని చేయకుండా ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు మన ఇంటికి వచ్చి ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, నాకు ఆకలిగా ఉందండి అంటే మనం ఏం చేస్తాం? ఇస్తాం. అదేమంటే దానం అన్నమాట, అది దానము. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము తన యొక్క విశ్వాసమును బట్టి ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇంకా క్రింద చదవండము 5వ వచనం నుండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడదు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము వలనైనటువంటి సంతానం అంటే ఇస్సాకు వలనైనటువంటి సంతానము ఎలాగ పిలువబడతా ఉందంటే అది దేవుని సంతానము, దేవుని యొక్క మరి సంతానం, దేవుని బిడ్డలు అని చెప్పి ఎంచబడతా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే కుమారుడు దాసుడు. కుమారుడు అంటే ఎక్కడ ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటాడు. దాసుడు ఎక్కడ ఉంటాడు? ఏమండి, పనిచేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు? బయట వరండాలోనో ఎక్కడ ఏదైనా టిఫిన్ కానీ టీ కానీ పని చేయడానికి వచ్చారు మన ఇంటి దగ్గర. ఏం చేస్తాం మనం? మన బెడ్రూమ్లోకి తీసుకెళ్తాం, వంటగదిలోకి తీసుకెళ్తాం. వాళ్ళని ఏం చేస్తాం? బయటే అంట్లు తోమే వాళ్ళు వస్తారు, వచ్చి ఏం చేస్తారు? బయటే అంట్లు తోమేసి వెళ్ళిపోతారు. ఏమని ఇస్తే బయటే మనం ఇస్తాం. మరి ఇలాగ ఏంటంటే దాసుడు అనేవాడు దీని గురించి కూడా యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఎక్కడంటే ఎనిమిదవ అధ్యాయంలో 34 వచ్చిన చూడరా, 34. అందుకు యేసు పాపము చేయ ప్రతివాడు పాపము దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక. ఇక్కడ చూసినట్లయితే దాసుడికి కుమారునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని
ప్రభువు తెలియచేస్తున్నాడు అనమాట. దాసుడు అంటే ఇక్కడ దాసికి పుట్టినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వారు దాసులుగా అంటే శరీర సంబంధమైనటువంటి జనాంగముగా వారు ఉన్నారు. ఆత్మ సంబంధమైన జనాంగముగా వారు పిలువబడరు అనమాట. కానీ మరి తరువాత ఇస్సాకు వలనైనటువంటి సంతానం అనేది మాత్రము ఎలాగున్నారంటే వాళ్ళు దేవుని కుమారులని పిలువబడతా ఉన్నారు అని చెప్పి దేవుడు చెప్పినట్లుగానే అది జరిగింది. అయితే మరి ఇందాక చదివినటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆ శాస్త్రులు పరిశీలి వచ్చి మేము కూడా అబ్రాహాము సంతానమే, మేము కూడా మోషే వారసులమే అంటున్నప్పుడు అక్కడ ప్రభు ఎందుకు వారిని విభేదిస్తున్నాడు వారి మాటలతో అంటే వారు ఏంటంటే ఆ యొక్క శారాకు పుట్టిన ఇస్సాకు సంతానం ద్వారానే వాళ్ళు వచ్చారు, కానీ అంటే వంశంలో ఉన్నారు, కానీ వారిలో ఏమి లేదంటే దేవుని యందు విశ్వాసము లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేదు. దేవుడు ఎవరి గురించి అయితే వాగ్దానం చేస్తున్నాడో, ఎవరి గురించి అయితే ప్రవక్తల చేత ప్రవచించినాడో మరి ఆయనే వారి దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. ఒక తండ్రి ఎలాగుంటుందంటే చిన్నప్పుడు కొంతమంది కొన్నిసార్లు చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఏదో పని మీద, ఇప్పుడు మిలిటరీ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మరి భార్యని తల్లిదండ్రులను అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు ఏంటంటే వివాహం అవుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత అలాంటి ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, ఎప్పుడుగో వస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతమంది తొందరగానే రావచ్చు, కొంతమంది 10 సంవత్సరాల తర్వాత వచ్చారనుకోండి. వస్తే మరి పుట్టినటువంటి ఆ బిడ్డ తండ్రిని ఎలా చూస్తాడు? ఒక పరాయి, ఎవరో మనకు తెలియదు అన్నట్లుగా, ఎవరో మనకు తెలియదు, అపరిచితుడు అన్నట్లుగా చూస్తారన్నమాట. కానీ అదే తండ్రి ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఒకప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడైతే ఏంటి వీడియో కాల్స్ ఇలాంటివి వచ్చినాయి కాబట్టి వాళ్ళు పిల్లలు ఎక్కడున్నా కానీ ఇదిగో డాడీ, ఇదిగో మమ్మీ అని చెప్పి చూపిస్తూ డైలీ అలాగ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఎంతకాలం తర్వాత వచ్చినా కానీ ఎలా ఉండదు, ఆ వ్యక్తిని ఇదిగో ఈ వీడియోలో చూసిన వ్యక్తి ఇతనే మా డాడీ అని చెప్పి గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఎంతో కాలం క్రితం అంటే యేసు ప్రభు పుట్టక ముందు యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి కాలానికి 700 సంవత్సరాలు అనమాట. యెషయా చెప్పింది 700 సంవత్సరాలు. 700 సంవత్సరాల కాలంలో యెషయా ప్రవచించినాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని చెప్పిన మాట వీళ్ళకి గుర్తులేదు. ఎవరి గురించి చెప్పాడో అనేటువంటిది వాళ్ళకి అర్థం. ఆ ప్రవచనము ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆయనే ఎదురుగా వచ్చి నుంచున్నా కానీ, పక్కనే నుంచుని మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి అర్థం కాదు. అందుకనే ఏమంటున్నాడంటే, మీరు పేరుకు మాత్రము అబ్రహాము సంతానముగా ఉన్నారు కానీ క్రియల విషయంలో మాత్రము మీరు అలాగూ లేరు గనక మీరు అబ్రహాము సంతానమని అనబడరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఇక్కడ శారా చిన్న మిస్టేక్ వలన ఏం జరిగిందంటే చాలా సమస్య అనేటువంటిది. కాబట్టి మన జీవితంలో మరి ఇక్కడ ఇద్దరు కూడా అబ్రహాము విషయంలో అంటే మనము కొంచెం లోతుగా ఆలోచిస్తే అబ్రహాము విషయంలో కూడా అబ్రహాము కూడా అక్కడ ఖండించవలసింది, కానీ ఏమీ మాట్లాడాల, మౌనంగా. కొన్నిసార్లు మనం మౌనముగా ఉండకూడదు. మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సత్యము చెప్పవలసి వచ్చినప్పుడు మనం సత్యం చెప్పాలి. మరి అలాగూ చేయుట అది మనకెంతో మంచిదన్నమాట. మరి చూడండి.